వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి రంజిత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నా కానీ, సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కానీ రానినంటున్నారు కేటీఆర్ గారు. పాపం రంజిత్ రెడ్డి గారికి ఇక్కడ ఎక్కడైతే ఈ గచ్చిబౌలి కాడి నుంచి పక్కన ఉన్నటువంటి ల్యాండు ఆ రోజు నిబంధనలకి విరుద్ధంగానో లేదా నిబంధనలకి లోబడో నిబంధనలను అతిక్రమించో ఆ ఇచ్చినటువంటి ల్యాండు అది అది ఆ పెద్ద వేల కోట్ల రూపాయల ల్యాండు. ఆ ల్యాండ్ పుణ్యమా అని ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అది సహకరించకపోతే ఆ వేల కోట్ల రూపాయల ల్యాండ్ వివాదంలోకి వెళ్ళిపోతే ఆయన భవిష్యత్తు మరలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి అందుకని ఆయన అడుగులేశాడు. నువ్వు ల్యాండ్ ఇవ్వకుండా ఉంటే, ఆ పాపం నువ్వు చేపించకుండా ఉంటే ఆయన ఎల్లుండేవాడు కాదేమో. పాపం చేపించింది నువ్వు, మరి ఇప్పుడు ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించింది అని ఆ పార్టీలో వాళ్ళు అనుకుంటున్నారు. సరే అజిత్ గారు, మొత్తానికి కాళ్ళు పట్టుకున్నా కూడా రానిరట. మరి వచ్చేటువంటి పరిస్థితి ఉండిద్దంటారా ఉండదంటారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు కారుకి ఇన్ని రిపేర్లు మొదలైనవి? వంశీ గారు, అసలు అంటే మొత్తం ఈ ఫిరాయింపులు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందులో టీఆర్ఎస్, నాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్, ఏ పార్టీ అయితే ఫస్ట్ ఈ ఫిరాయింపులు కూడా కాదు, మొత్తం అంటే మూడో వంతుగా పార్టీ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో పార్టీలో మెర్జ్ అవ్వడం వల్ల చాలా గాయపడి, చాలా దెబ్బతిని, చాలా ఏమంటారు ఆవేదనకి లోనయ్యారు. ఆ రోజు కేసీఆర్ గారు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఎంత అంటే హై ఆస్పిరేషన్స్తో ఫస్ట్ పెట్టిన పార్టీ దాదాపు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వెంటనే మూడో వంతు పోయి అటు కలిశారు వంశీ గారు, కాంగ్రెస్లో కలిశారు. ఆ రోజు కేసీఆర్ గారు చాలా ఆవేశంగా ఆవేదనగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టీడీఎల్పీని మెర్జ్ చేసుకున్నారు వంశీ గారు. ఆ తర్వాత అప్పట్లో బీఎస్పీ పార్టీ కూడా ఆదిలాబాద్లో 2 సీట్లు గెలిచింది, వాళ్ళని మెర్జ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2018కి వచ్చేసరికి కాంగ్రెస్ని మెర్జ్ చేసుకున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ 2 అంశాలు వంశీ గారు. ఒకటి, మిగిలిన పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ రాజకీయ పార్టీగా పుట్టల, ఉద్యమ పార్టీగా పుట్టింది, ఉద్యమం చేసింది. ఆ రోజు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసము తమ ఉద్యోగాలు వదిలి, లేదంటే వివిధ పార్టీల్లో మంచి పొజిషన్లలో ఉన్నవాళ్ళు కూడా అవన్నీ వదిలి, లేదంటే జీవితాలు పణంగా పెట్టి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో దూకారు వంశీ గారు. కానీ అధికారం రాగానే వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, వీళ్ళందరినీ పక్క పార్టీలోంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవన్నీ ఇచ్చారు వంశీ గారు. ఇది ఒకవైపు. రెండో వైపు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అసలు కాంగ్రెస్ ఎల్పీని మొత్తం కూడా మెర్జ్ చేసుకోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ మీద కేసులు, ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు చూస్తుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా వంశీ గారు కొద్దిసేపటి క్రితము, ఇదంతా చూస్తుంటే అప్పుడు సేమ్ దీనికి సీన్ రివర్స్ అంటాం కదా, అలా జరిగింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఆయన టార్గెట్ చేసిన అంశాలు ఫోన్ ట్యాపింగ్ వంశీ గారు, కొంత కాళేశ్వరం మీద, ఇంకా దాని మీద చేయలేదు. ఆ రెండిటికి సంబంధించి ఆయన కేసులు తవ్వుతున్నారు, తీస్తున్నారు. కానీ మరోవైపు కవిత లిక్కర్ అంశం కూడా ఆయన కలిసి వచ్చింది వంశీ గారు రేవంత్ రెడ్డికి. దీని కారణంగా పార్టీలో, అందులో టీఆర్ఎస్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఒక మాట అంటారు వంశీ గారు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కేసీఆర్ గారు పొలిటికల్గా చాలా డెప్త్ ఉన్న వ్యక్తి. టీడీపీలో కూడా టీడీపీకి ఎప్పుడు కూడా పటిష్టమైన నిర్మాణం ఉంటుంది వంశీ గారు. ఆ నిర్మాణానికి సంబంధించి ఆ రాజకీయ క్లాసులు కానీ, ఆ నిర్మాణం స్ట్రక్చర్ కానీ వాటిల్లో కేసీఆర్ గారు చాలా ఎక్కువ భాగస్వామ్యం ఉండేది, కేసీఆర్ గారి ఐడియాస్ కూడా అందులో ఉండేవి అని. మరి ఇక్కడ అధికారం వచ్చినాక ఆ నిర్మాణం ఏమైందో, మొత్తం ఆ స్ట్రక్చర్ ఏమైందో, అసలు స్ట్రక్చర్ అనేది లేదు వంశీ గారు. అంటే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ అన్నారు కానీ ఆ రాజకీయ పార్టీలో అందరికీ భాగస్వామ్యం అనేది లేకుండా ఈరోజు కేకే మాట్లాడారు వంశీ గారు. కేవలం తన కుటుంబ సభ్యులు లేదా కేసీఆర్ వారి వరకే ప్రాధాన్యత ఉన్నప్పుడు అందరూ కూడా కేసీఆర్ దగ్గరకో, లేదంటే సంతోష్ రావు గారి దగ్గరకో, కేటీఆర్ గారి దగ్గరకో, కవిత గారి దగ్గరకో, ఇలా ఎవరికి వాళ్ళు అలా గుంపులుగా అయ్యారు తప్పితే అదొక రాజకీయ పార్టీగా రాలా. అదేవిధంగా పవర్కి సంబంధించి కూడా పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి. దానివల్ల ఉద్యమకారులు అందరూ కూడా దాదాపు ఎలక్షన్స్కు ముందే దూరం అయ్యారు వంశీ గారు. ఆ మిగిలిన వాళ్ళు మొన్న దూరం అయ్యారు, మొన్న సీట్లు ఇచ్చినప్పుడు వంశీ గారు. ఇదే కడియం కావ్యకి సీట్ ఇవ్వడం ద్వారా
ఆరూరు రమేష్ దూరం అయ్యారు. ఇలా అనేక మంది ఉద్యమకారులు కూడా అటు దూరం అయ్యారు వంశీ గారు. అంటే మొత్తం మీద అటు ఉద్యమకారులు దూరం అయ్యారు కేసీఆర్ వ్యవహారం వల్ల. తెలంగాణని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినప్పటికీ అభివృద్ధి అనేది ఆ 4 కుటుంబాలకు సంబంధించే ఉంది. రాజకీయంలో షేర్ చేయలేదు, అభివృద్ధిలో షేర్ చేయలేదు. ఇదంతా బాధ ఉన్నప్పుడు పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు వంశీ గారు. అది ఒకవైపు. ఆ సందర్భంగానే ఇటు కేసులు ఉన్న ఆ 4 మీదే పార్టీ నిలబడ్డప్పుడు ఆ 4 ఉంటారో రేపు ఇంకా ఏమైనా కేసుల ద్వారా జైలుకి వెళ్తారో అన్న ఒక మీమాంసని చాలా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ క్యాడర్లోకి తీసుకొచ్చారు వంశీ గారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రంజిత్ రెడ్డి గారి గురించి కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు. అవును, రంజిత్ రెడ్డి గారు కవిత గారు జైలుకు వెళితే రంజిత్ రెడ్డి నవ్వుతూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అతన్ని రేపు మా అధికారంలోకి వచ్చినా కానీ కాళ్ళు పట్టుకున్నా కానీ కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నా కానీ రానియము అని తన ఆవేదనని, తన బాధని, మనసులో ఉన్నటువంటి బాధని చెప్పేశాడు. అంటే కవిత జైలుకు వెళుతున్నప్పుడు అతను నవ్వుతూ వ్యవహరించాడు అని. మరి ఇదే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారికి 4 సార్లు బీఫామ్ ఇచ్చి, 3 సార్లు అనుకుంటా బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిగా, మరి ఆ పార్టీలో మరి ఆ స్థానాన్ని ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు హైదరాబాద్లో అభివృద్ధిలో తనకంటూ ఒక ముద్ర వేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని, అది ఆయన చెప్పినటువంటి మాట. మరి అలాంటి వ్యక్తిని రాజకీయ కక్షలో భాగంగా జైల్లో పెడితే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేశారండి రాత్రి? అజిత్ గారు మీరు చెబితే బాగుండిద్ది అనుకోండి, చెప్పండి. అంటే ఒక గమ్మత్తైన చిత్రం రాజకీయాల్లో, ఒక తమాషా జరగబోతోంది, రాత్రి జరిగింది అని అనేది చేశారు వంశీ గారు. అంటే దాన్ని ఫన్నీగా చేశారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఇక్కడ ఎవరైతే నిరసన తెలియజేద్దాం అనుకున్నారో వాళ్ళను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆ పక్క రాష్ట్రంలో. మీరు పోయి కావాలంటే ఆ పక్క రాష్ట్రంలో ధర్నాలు చేసుకోండి, రాజమండ్రిలో ఏడు ఎలా చేస్తారని చెప్పని మాట్లాడారు. 7 ఎలా చేస్తారని మాట్లాడారు కదండి. మరి ఆ హైదరాబాద్, ఆ సైబరాబాద్ నిర్మాణం సృష్టికర్త, కర్త కర్మ క్రియ అవునన్నా కాదన్నా అది చంద్రబాబు నాయుడు గారిదే, ఆయన పాత్రే. ఇవాళ ఎంతమంది దానికి పెయింట్లు వేసినా, రంగులు రుద్దినా, దానికి రోడ్లు వేసినా, దానికి ఇంకో రూపాంతరాలు చేసినా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషే అని ఎవరు చెప్పారు? రజనీకాంత్ కేటీఆర్ గారు చెప్పిన పక్క రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఒక సౌత్ ఇండియా స్టార్ రజనీకాంత్ నేను పోయి చూశాను, అది చంద్రబాబు నాయుడు గారి. అంటే ఆయన ఒక్కరే చెప్పలా, ఎంతోమంది చెప్పారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళను లేదా ఇంకోని ఎవరన్నా తీసుకొచ్చినా వారు చెప్పారు. సరే, ఇదంతవరకు బాగానే ఉంది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలాంటి నవ్వుతూ ట్వీట్ చేయటం కానీ, లేదా ఆయన జైల్లో పెడితే ఇక్కడ ధర్నాలు ఎలా చేస్తారు, మీరు పక్క రాష్ట్రంలో చేసుకోమన్నప్పుడు కవిత గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలకు పిలుపు ఎందుకు ఇచ్చారు? ఢిల్లీ వాళ్ళు కదా అరెస్ట్ చేసింది, ఢిల్లీలో పోయి ధర్నాలు చేసుకోమని చెప్పాలి కదా. మరి అది కానీ ఇలాంటివన్నీ కూడా మరి కేటీఆర్ గారు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన ఇప్పుడు మనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కష్టం వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు? లోకేష్ స్వయంగా ఫోన్ చేసి నేను అడిగాడు, మిత్రుడు అడిగిచ్చారని నువ్వే చెప్పావు కదా. అంటే ఒక తండ్రి జైలుకు పోతే, ఒక తండ్రిని ఇబ్బంది పెడితే ఏ కొడుకైనా ఎలా ఉండిద్ది అనేటువంటి ఒక బాధతో వాళ్ళు నిన్ను సపోర్ట్ చేయమని అడిగితే, ఇలా ఎలా కుదిరిద్దు, నువ్వు అలా చేసుకో అన్నాను అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పేవే. అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఒక చిరునవ్వుతో భలే జరిగింది కామెడీ షో అని చెప్పేవే. మరి ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపిస్తే మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ పక్క పార్టీలోకి వెళ్ళి నవ్వాడు అని నువ్వు అంతలావును బాధపడ్డావే, నువ్వు అంతలావును మనసులో గుచ్చుకుందని చెప్పి నీ ఆవేదన వ్యక్తం చేసేవే, నువ్వు అంత కాళ్ళు పట్టుకున్నా కానీ రానియను అని అన్నావే. మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తే కదా, ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు అలాంటి వ్యక్తులే కదా. వాళ్ళకి మనసు ఉండిద్ది కదా, వాళ్ళకి బాధ ఉండిద్ది కదా, వాళ్ళకి గాయాలు ఉంటాయి కదా, వాళ్ళకి ప్రేమ ఉండిద్ది కదా, వాళ్ళకి ఆప్యాయత ఉండిద్ది కదా, వాళ్ళకి కోపం ఉంటుంది కదా, వాళ్ళకి ఆగ్రహం ఉంటుంది కదా, వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా. మరి ఇవన్నీ ఎలా మర్చిపోయారు? మరి ఆ రోజు మీకు అంత సంతోషం కలిగిందే,
ఈరోజు కవితను అరెస్ట్ చేస్తే మరి తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటివి ఏం చేయలేదే, అలాంటి ట్వీట్లు కానీ ఏం చేయలేదే. అది ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక విలువ. అంటే తప్పు చేశారా లేదా తెలియదు. కవిత గారి మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మరి కవిత గారి మీద ఆరోపణలు ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా కామెంట్ చేయకూడదు. సరే, పొలిటికల్ పార్టీలకు విమర్శలు చేసుకోవచ్చు. అంటే కొన్ని ఎప్పుడూ కూడా రాజకీయాల్లో లేదా మనము మానవుల్లో ఇప్పుడు మనం కొత్తగా మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు తప్పులు చేస్తే ఈ జన్మలో వచ్చే జన్మలో ఆ తప్పులకి శిక్షలు ఉంటాయి, లేదా మిమ్మల్ని పైకి వెళ్ళిన తర్వాత చండ్రాకోళ్ళతో కొడతారు, నూనెల్లో ఏపిస్తారు, కడ్డీలు కాల్చి వాతలు పెడతారని చెప్పి మనం ఏదో ఒక రకమైనటువంటి వాటి వింటుంటాం. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. ఇప్పుడు తప్పులు చేస్తే అది మనకి సంవత్సరం లోపే వస్తూ ఉంది. ఇప్పుడు మరి ఈ ఇష్యూలో నెలల్లోనే వస్తూ ఉంది. ఇంకా అది రోజుల్లోకి వచ్చి గంటల్లోకి వస్తే ఇంకా బాగుండనైతే నేనైతే అనుకోను. ఎందుకంటే